హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాన్స్. మనందరికీ తెలుసు కదండి, మొక్కలకి నీళ్లు పోయడము అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. మొక్క బతికుండాలి అన్నా కానీ, మొక్క ఎదుగుదల అనేది సరిగ్గా జరగాలి అన్నా కానీ మనం సరైన పద్ధతిలో వాటరింగ్ చేస్తూ ఉండాలి. మనం సరైన పద్ధతిలో వాటరింగ్ చేయలేదు అని అంటే ఒక్కొక్కసారి మనం నీరు పోయగానే ఆకులు అనేవి మాడిపోవడం కానీ, లేకపోతే ఆకులు అనేవి ఎల్లోగా మారిపోవడము, లేకపోతే మొక్క అనేది కొన్ని సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది? మనము ఎలాంటి పద్ధతులలో వాటరింగ్ చేసుకుంటే మొక్కలు అనేవి హ్యాపీగా హెల్తీగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మనము ఎలాంటి మొక్కలకి ఎలాంటి పద్ధతి ఫాలో అవుతే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేద్దామండి. ముందుగా మనము ఇదిగో ఇలాంటి సింగోనియం కానీ, లేకపోతే ఫిలోడెండ్రన్స్ కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనీ ప్లాంట్స్ కానీ, ఇలాంటి హార్డీ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో వీటికి వాటరింగ్ ఎలా చేయాలి అని అంటే, ఒకసారి సాయిల్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయాక డీప్ వాటరింగ్ మెకానిజంతో వాటరింగ్ చేయాలి. సో అది ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు డీప్ వాటరింగ్ కూడా రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసేసి ఈ లీవ్స్ అనేవి అస్సలు తడవకుండా జాగ్రత్తగా చేయడము. నెక్స్ట్ వచ్చేసేసి లీవ్స్ తడిచినా పర్వాలేదు అనే విధంగా చేయడము. సో లీవ్స్ అనేవి ఈ పర్టికులర్ ప్లాంట్స్కి అంత సెన్సిటివ్గా ఉండవు. అదే మీరు క్యాలథియా ప్లాంట్స్ తీసుకున్నారనుకోండి, లీవ్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అండ్ ప్లాంట్కి మనం లీవ్స్ మీద వాటరింగ్ చేసాము, ఒకవేళ వాటర్లో సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే లీవ్స్ అనేవి డెఫినెట్గా వాటి మీద మార్క్స్ అనేవి పడిపోతాయి అండ్ ఒక్కోసారి లీఫ్ బర్న్ కూడా అవుతుంది. సో అదే సింగోనియం, ఫిలోడెండ్రన్, మనీ ప్లాంట్స్ అనుకోండి, వీటికి అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మనం డీప్ వాటరింగ్ ఇలాగ పైనుంచి చేసేసుకోవచ్చు. సో మనం మొక్కని చూసుకుంటూ ఆ మొక్కని బట్టి మనం వాటరింగ్ చేసుకుంటున్నాము అని అంటే డెఫినెట్గా మన మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయండి. సో ఈ పద్ధతిలో ఏమవుతుంది అని అంటే టాప్ టు బాటమ్ సాయిల్ మొత్తం కూడా వెట్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క రూట్కి కూడా వాటర్ అందుతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడు వాటరింగ్ చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి అని అంటే సాయిల్ అనేది కంప్లీట్గా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అని అంటే టాప్ 1 ఇంచ్ సాయిల్ డ్రై అయ్యే వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఈ మొక్కలు అనేవి వాటరింగ్ చేంజెస్ని కొంతవరకు తట్టుకొని హ్యాపీగా పెరిగే టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్న్స్కి ఏంటి అని అంటే మాయిశ్చర్ లవింగ్ ప్లాంట్స్ అండి. సో వీటికి ఏంటి అంటే మాయిశ్చర్ అనేది కొంతవరకు రిటైన్ అయితే సాయిల్లో ఈ మొక్కలకి ఇష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఈ షాలో వాటరింగ్ మెకానిజంతో మనం వాటరింగ్ చేయొచ్చు. అదెలా అంటే సాయిల్ మొత్తం తడవకుండా రోజు కూడా కొంచెం కొంచెం ఒక 1 కప్ కానీ అలాగా కొంచెం కొంచెం వాటర్ అందిస్తూ ఉంటే సాయిల్ అనేది డ్రైగా ఉండదు. అండ్ ఇప్పుడు సమ్మర్ ఇలాంటి సీజన్స్లో కూడా మొక్క అనేది హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. ఈ ప్లాంట్ వచ్చేసి ఫాక్స్టైల్ ఫర్న్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాను అండ్ నా దగ్గర ఇది చాలా బాగా పెరిగింది. సమ్మర్లో కూడా ఇది చాలా హెల్తీగా హ్యాపీగా ఉందండి. సో ఇది షాలో వాటరింగ్ మెకానిజం వచ్చేసి మాయిస్ట్ లవింగ్ ప్లాంట్స్కి యూజ్ చేయాలి మనం. అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసి సకలెన్స్ అండి. ఎస్పెషల్లీ ఇదిగో ఇలాగ పెద్ద సైజు ఉన్న సకలెన్స్, వీటికి మనకి సైడ్స్ నుంచి వాటరింగ్ చేయడానికి కూడా ఉండదు. సో వీటికి ఏంటంటే ఇవొకటి క్యాలథియా ప్లాంట్స్కి కూడా మనం ఏంటంటే బాటమ్ వాటరింగ్ మెకానిజంతో వాటరింగ్ చేసుకుంటే బెస్ట్. లీవ్స్ అనేవి కొంచెం కూడా తడి కావు. అండ్ మనము ఇలాగా ఒక వెసెల్లో వాటర్ ఫిల్ చేసేసి సగం వరకు అందులో మనం మొక్కను పెట్టినప్పుడు సాయిల్ అనేది క్యాపిలరీ యాక్షన్ ద్వారా వాటర్ని పైకి తీసుకొని సాయిల్ అనేది తడి అవ్వడం జరుగుతుంది అండ్ మొక్కకి కావాల్సినటువంటి వాటర్ అనేది అది తీసుకుంటుంది. అంతేకాని లీవ్స్ అనేవి ఎక్కడ కూడా తడి కావు. సో ఈ ప్రాసెస్లో మనము సకలెన్స్కి కానీ, లేకపోతే మీకు డౌట్ ఉంది, మీకు మొక్కలు పెంచడం చాలా కష్టమైపోతుంది, వాటరింగ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని అనుకున్నప్పుడు మీరు బాటమ్ వాటరింగ్ మెకానిజం చేశారు అంటే ఇది అన్ని ప్లాంట్స్కి కూడా బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ సకలెన్స్కి బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి హార్డీ ప్లాంట్స్ లైక్ పెపరోమియా, స్నేక్ ప్లాంట్, మన జేడ్ ప్లాంట్, ఇందులోనే మీరు జీజీ ప్లాంట్ని కూడా
ఇంక్లూడ్ చేయొచ్చండి. ఈ ప్లాంట్స్ ఏంటి అనంటే మోస్ట్లీ అన్ని ప్లాంట్స్ వాటర్ ఇంటేక్ అనేది వాటి మీద ఎంత లైటింగ్ పడుతుంది, అవి ఫోటోసింథసిస్ ఎంత బాగా చేసుకుంటున్నాయి, ఎంత బాగా గ్రో అవుతున్నాయి అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్లాంట్స్ అయితే ఇంకా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ప్లాంట్స్కి సాయిల్ అనేది డ్రైగా అయినప్పుడు మాత్రమే మనం చూసుకొని, ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక వీటికి కూడా షాలో వాటరింగ్ మెకానిజం చేసుకుంటే బాగుంటుంది. అదే మీకు అలవాటైపోయింది మొక్కలకి వాటరింగ్ చేయడము అని అనుకున్నప్పుడు వీటికి మనము ఫుల్ వాటరింగ్ చేసుకొని మళ్ళీ సాయిల్ ఎప్పుడు డ్రై అవుతుందా అనేది చెక్ చేసుకొని అప్పుడు మనం వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ప్లాంట్స్ అనేవి ఏంటంటే వెరీ ఈజీ టు కేర్ ప్లాంట్స్ అండి, ఈ ప్లాంట్స్ ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్స్. ఈ వైన్స్లో మీరు ఫిలోడెండ్రన్ వైన్ కావచ్చు, లేకపోతే మనీ ప్లాంట్లో రకాలు అయి ఉండొచ్చు, హోయాస్ అయి ఉండొచ్చు, ఏవైనా కానీ మీరు వైన్స్ని తీసుకున్నప్పుడు ఈ వైన్స్కి ఏరియల్ రూట్స్ అనేవి ఉంటాయి, కింద వరకు ఎలాడుతూ ఉంటాయి కదా. సో ఈ ఏరియల్ రూట్స్ అనేవి తడవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు మనము ఇదిగో ఇలాగ షింక్లో పెట్టేసుకొని కానీ, లేకపోతే వాటర్ స్ప్రేతోని కానీ వీటికి టాప్ టు బాటమ్ మొత్తం నాట్ ఓన్లీ సాయిల్, వీటి కింద లీవ్స్ వరకు కూడా తడిచేలాగా మనము వాటరింగ్ చేసుకోవాలి. ఇలాగ వాటరింగ్ చేసినప్పుడే ఇవి ఏరియల్ రూట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, వాటికి కూడా వాటర్ లభిస్తుంది. అండ్ ప్లాంట్ లీవ్స్ అనేవి పెద్దగా మంచిగా అందంగా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అండి. వీటి పాట్స్ అనేవి ఆల్రెడీ చిన్నగా ఉంటాయి కదా, సో వీటికి ఫుల్ వాటరింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో నేను ఇలాంటి చిన్న చిన్న పాట్స్లో ఉన్న ప్లాంట్స్కి నేను డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసేసి వాష్ బేసిన్లోనే నేను వాటరింగ్ చేస్తాను. ఇలా షింక్లో వాటరింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కింద నుంచి వాటర్ వచ్చినా కానీ డ్రైనేజ్ హోల్స్లో నుంచి అది షింక్లోకి వెళ్ళిపోద్ది, మనకి పెద్దగా మెస్అప్ అనేది అవ్వదు. సో ఇలా వాటరింగ్ చేశాక కొంచెం సేపు షింక్లోనే ఉంచేసి నెక్స్ట్ నాకు నచ్చిన ప్లేస్లో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే లీవ్స్ క్లీన్ చేసుకోవడం కూడా మనకి ఈజీ అయిపోతుంది. అండ్ ఇలానే కాకుండా పెద్ద మొక్కలు ఉంటాయి కదా, పెద్ద మొక్కలు ఇంకా కొంచెం మీడియం సైజ్ ప్లాంట్స్ కానీ వైన్స్ కానీ వీటికి మనము బాత్రూంలో ఇలా షవర్ చేపిస్తే మొక్కల మీద ఉన్న లీవ్స్ మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. అండ్ లీవ్స్ అనేవి చాలా షైనింగ్గాను హెల్తీగా అవుతాయండి. సో ఇది నేను ఒక 20 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను ఈ ప్లాంట్స్కి. అండ్ ఇలా చేసేటప్పుడు నేను సకులెంట్స్కి షవర్ చేయించాను, ఓన్లీ నార్మల్ ప్లాంట్స్ సకులెంట్స్ కాకుండా మిగిలిన అన్ని ప్లాంట్స్కి కూడా మనం ఇలా షవర్ చేపిస్తూ ఉంటే హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్. సో ఇలా వాటరింగ్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనేది సాయిల్ మీద కాకుండా లీవ్స్ ఇంకా స్టెమ్స్ మీద పెట్టాలండి. సో దట్ ఏంటంటే మనకి లీవ్స్ స్టెమ్స్ అన్నీ తడిగా అయ్యి వాటి మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వైన్స్కి కూడా ఇలాగా హ్యాపీగా ఇవి చాలా పొడిగైపోయాయి అని చెప్పాను కదా. సో ఇలా చేసినప్పుడు వాటరింగ్ ఈ వైన్స్ అన్నిటికీ ఏరియల్ రూట్స్ అన్నిటికీ కూడా చాలా బాగా వాటర్ అందుతుందన్నమాట. మనం వాటరింగ్ చేసేటప్పుడు ఎదుర్కొనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాము. మనం వాటరింగ్ చేశాక లీవ్స్ మీద బ్రౌన్ స్పాట్స్ వచ్చాయి అనుకోండి, వాటర్లో సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి అని అర్థము. సో అలాంటప్పుడు మనము 48 అవర్స్ ఒక బకెట్లో వాటర్ని ఉంచి ఆ తర్వాత 48 అవర్స్ తర్వాత మనము ఆ వాటర్ని మొక్కలకి పోయడానికి యూజ్ చేసుకోవాలన్నమాట. సో మనకి మంచినీళ్ళు దొరికే అవకాశం లేనప్పుడు ఇలాగ చేయాలి. ఒకవేళ మంచినీళ్ళు దొరుకుతున్నాయి అని అంటే వాటిని యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అన్ని మొక్కలకి బ్రౌన్ స్పాట్స్ రావండి, కొన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్కి బ్రౌన్ స్పాట్స్ వస్తాయి. మిగిలిన మొక్కలకి మనము నార్మల్ వాటర్ యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాటరింగ్ చేశాక లీవ్స్ అనేవి ఎల్లోగా మారిపోతున్నాయి అని అంటే వాటరింగ్ అనేది ఎక్కువైంది అండ్ ప్లాంట్కి రూట్ రాట్ వచ్చింది అనేది గుర్తించాలి. ఇలా రూట్ రాట్ వచ్చాక మనం వాటరింగ్ అనేది కంటిన్యూ చేయొద్దండి. దానికి రూట్ రాట్ ఎలాంటి ప్లాంట్కి వచ్చింది అనే దాన్ని బట్టి సొల్యూషన్ ఉంటుంది. ఈ వాటరింగ్ ఏ టైంలో చేసుకోవాలి అని అంటే నేనైతే మార్నింగ్ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ మనం వాటరింగ్ చేసామనుకోండి ఆ రోజు మొత్తము ఫోటోసింథసిస్ జరుగుతుంది అండ్ ప్లాంట్ వాటర్ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది రోజు మొత్తము. అండ్ ఈవినింగ్ అయ్యే వరకు సాయిల్ కొంతవరకు డ్రై అవుతుంది. సో దట్ మనకి స్నేల్స్ కానీ లేకపోతే ఏవైనా చీడపీడలు కానీ తొందరగా అటాక్ కాకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే లీవ్స్ అనేవి డ్రై అయిపోతుంది, సాయిల్ అనేది కొంతవరకు డ్రై అయిపోతుంది కాబట్టి. సో ఇదండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్ మనము ఇండోర్ ప్లాంట్స్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు వాటరింగ్ చేసుకునే విధానాలు. సో మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Groplants. థ్యాంక్ యూ.